అతిరథ మహారథుల సమక్షంలో రాజా మార్కండేయ ఆడియో ఘనంగా విడుదల. శ్రీ జగన్మాత రేణుకా క్రియేషన్స్ 4 ఫౌండర్స్ పథకాలపై బన్నీ అశ్వంత్ దర్శకత్వంలో రూపొందుతున్న రాజా మార్కండేయ సినిమా ఆడియో వేడుక జనవరి 27న హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో సీనియర్ హీరో సుమన్, ప్రాధాని రామకృష్ణ గౌడ్, హీరో తేజస్ వీర మాచనేని, హీరోయిన్స్ రోమి, దేవికా, ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విడుదలైన టీజర్, ట్రైలర్ కు మంచి స్పందన లభించింది. హీరో సుమన్ మాట్లాడుతూ, ఈ సినిమా మంచి కథతో నమ్మకంగా రూపొందించబడింది. శివయ్య పాట శివరాత్రి పండుగకు ప్రతి దేవాలయంలో మారుమోగుతుందంటూ ఆయన అభిప్రాయపడ్డారు. దర్శకుడు బన్నీ అశ్వంత్ ఈ సినిమా తీయడం తన కళ అని, మార్కండేయుడి శక్తి, శివుడి అనుగ్రహంతో అతన్ని ఎదుర్కొన్న సవాళ్లపై చిత్రాన్ని రూపొందించినట్లు తెలిపారు. సంగీత దర్శకులు ఎస్కే మీరావలి, రాయారావు, విశ్వేశ్వరరావు చిత్రానికి అద్భుతమైన సంగీతం అందించారు. నిర్మాతలు సామా శ్రీధర్, పంచాల వెంకట్ గౌడ్ మాట్లాడుతూ, ఈ సినిమా అందరికీ నచ్చేలా రూపొందించాం. కథతో పాటు ప్రతి టెక్నీషియన్ అహర్నిశలు కృషి చేశారన్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాజా మార్కండేయ ప్రేక్షకులను అలరించబోతుందని వారు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ది కంప్లైంట్ యాక్టర్ మోహన్ లాల్ టైటిల్ పాత్రలో ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్, ఆశీర్వాద్ సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై భారీ చిత్రం L2E ఎంపురాన్ టీజర్ విడుదల. 2019లో విడుదలైన బ్లాక్ బస్టర్ హిట్ లూసిఫర్ కు సీక్వెల్ గా తెరకెక్కిన L2 ఎంపురాన్ మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన ఈ భారీ ప్రాజెక్టును లైకా ప్రొడక్షన్ నిర్మిస్తుంది. మోహన్ లాల్ టైటిల్ పాత్రలో నటించిన ఈ చిత్రం మలయాళం, తెలుగు, హిందీ, కన్నడ, తమిళ భాషల్లో విడుదలవుతుంది. మలయాళ ఇండస్ట్రీలో లైకా ప్రొడక్షన్ది ఇది తొలి ప్రాజెక్టు. దర్శకుడు పృథ్వీరాజ్ మాట్లాడుతూ, లైకాకు ఇది గొప్ప డెబ్యూ అవుతుందని ఆశిస్తున్నారు. మోహన్ లాల్ గారి సహకారం లేకుండా ఇది సాధ్యం కాలేదన్నారు. మోహన్ లాల్, పృథ్వీరాజ్ భారతదేశంలో ఉత్తమ దర్శకుల్లో ఒకరుగా ఎదుగుతారని నమ్ముతున్నారు. ఈ చిత్రం మలయాళ సినిమాకు ల్యాండ్ మార్కుగా నిలుస్తుందని తెలిపారు. నటుడు టొవినో థామస్ మాట్లాడుతూ, లలెట్టాన్తో స్క్రీన్ పంచుకోవడం అదృష్టం. ఎంపురాన్పై భారీ అంచనాలున్నాయన్నారు. మంజు వారియర్ మాట్లాడుతూ, లూసిఫర్తో నా పాత్ర కెరీర్ బెస్ట్గా నిలిచిందే. సీక్వెల్ కూడా ప్రేక్షకులను మెప్పిస్తుందన్నారు. మేకర్స్ విడుదల చేసిన టీజర్ సినిమాపై అంచనాలు రెట్టింపు చేసింది. మదగజరాజా ఫుల్ ఎంటర్టైనర్ తమిళ్లో పెద్ద హిట్ అయింది. తెలుగులో కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ అంజలి. సంక్రాంతి సందర్భంగా తమిళంలో విడుదలై భారీ విజయాన్ని సాధించిన యాక్షన్ కామెడీ సినిమా మదగజరాజా జనవరి 31న తెలుగులో ప్రేక్షకుల ముందు రానుంది. విశాల్, వరలక్ష్మి, శరత్ కుమార్, అంజలి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని సుందర్శి దర్శకత్వం వహించగా జెమినీ ఫిల్మ్ సర్క్యూట్ నిర్మించింది. తమిళనాడు 50 కోట్లకు పైగా వసూలు సాధించిన ఈ చిత్రం సంక్రాంతి సీజన్లో నంబర్ 1గా నిలిచింది. హీరోయిన్ అంజలి మాట్లాడుతూ, ఈ సినిమా మంచి కమర్షియల్ ఎంటర్టైనర్. విశాల్ యాక్షన్, సంతానం కామెడీ, సుందర్సి దర్శకత్వంలో కలర్ఫుల్ మూవీగా రూపొందింది. తెలుగు ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందన్నారు. వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ, ఇది నా ఫస్ట్ కమర్షియల్ మూవీ. ఈ సినిమాలో వెస్ట్రన్ స్టైల్లో నటించాను. ప్రతి ఎపిసోడ్ను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. థియేటర్లో తప్పకుండా చూడండి అన్నారు. నిర్మాత జమినీ కిరణ్ మాట్లాడుతూ, తమిళంలో సూపర్ హిట్ అయిన మదగజరాజా తెలుగులో కూడా ఇదే స్థాయిలో విజయం సాధిస్తుంది. ఇది పెద్ద హిట్ అవుతుందంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. తారాగణం విశాల్, అంజలి, వరలక్ష్మి, సంతానం, శరత్ సక్సేనా, సోనుసూద్, సుబ్బరాజు, మణివర్ణన్, మెట్ట రాజేంద్రన్. హీరోలు సోహైల్, అశ్విన్ చేతుల మీదుగా గ్రాండ్గా తలా ట్రైలర్ లాంచ్. ఈ కథలో అమ్మా రాజశేఖర్ దర్శకత్వంలో ఆయన తనయుడు రాగన్ రాజ్ హీరోగా నటించిన చిత్రం అంకిత గురించి వివరిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీనివాస్ గౌడ్ నిర్మాతగా ఉన్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా రాధా రాజశేఖర్ వ్యవహరించారు. ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించిన నటులు సత్యం రాజేష్, ముక్కు అవినాష్, విజయ్ చంద్రశేఖర్, రాజు కనకాల మరియు ఇతరులు. ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ప్రస్తుతం. ఈ సినిమా వచ్చే ఫిబ్రవరి 14న ప్రేక్షకులకు ముందుకు రానుంది. సినిమా కోసం అన్ని సన్నివేశాల్లో కష్టపడ్డామని, ప్రేక్షకులు ఆసక్తిగా చూడాలని పేర్కొన్నారు. అంకిత సినిమాలోని కథ, యాక్షన్, పాటలు సరికొత్త అనుభవాన్ని అందించనున్నాయని దర్శకుడు, నటులు అభిప్రాయపడ్డారు. ఈ సినిమాలో రాగన్ రాజ్, అంకిత, ఎస్టీర్, రోహిత్ వంటి నూతన నటులు పాత్రలు పోషించారు. అంకిత సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడానికి అన్ని అంశాలను కట్టుబడి చేస్తుంది. విష్ణువర్ధన్ డైరెక్షన్ లో ఆకాష్ మురళి, అతిథి శంకర్ నటించిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ ప్రేమిస్తావా ట్రైలర్ లాంచ్. జనవరి 30న సినిమాను విడుదల చేస్తున్న మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ప్రేమిస్తావా సినిమా ట్రైలర్ ను తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేసేందుకు మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ముందుకొచ్చారు. ఈ సినిమా తమిళంలో నేసిప్పాయా పేరుతో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా మారింది. ఈ చిత్రం రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ గా ఆకర్షణీయంగా ఉంటుంది. ఆకాష్ మురళి మరియు అతిథి శంకర్ జంటగా నటించిన ఈ సినిమా ప్రేమ మరియు రిలేషన్స్ మీద కొత్త కోణంలో చూపిస్తుంది. విష్ణువర్ధన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ముఖ్యంగా శరత్ కుమార్, ఖుష్బూ మరియు ఇతర కీలక పాత్రలు కూడా ఎమోషనల్ సీన్స్ తో ఆకట్టుకున్నాయి. మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమాను తెలుగులో డబ్ చేసి తెలుగు నేటివిటీని గమనించి విడుదల చేస్తున్నారు. ప్రేమిస్తావా సినిమా జనవరి 30న విడుదల కానుంది. తారాగణం ఆకాష్ మురళి, అతిథి శంకర్, ఆర్ శరత్ కుమార్, ప్రభు, ఖుష్బూ సుందర్. రేపటి నుంచి RC16 షూటింగ్ లో రామ్ చరణ్.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్లో RC16 అనే వర్కింగ్ టైటిల్స్ ఓ భారీ ఎమోషనల్ డ్రామా రూపొందుతుంది. ఉత్తరాంధ్ర నేపథ్యంలోని ఆట నేపథ్యంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది. కొత్త షెడ్యూల్ రేపటి నుంచి హైదరాబాద్లో ప్రారంభమవుతుంది. రాత్రి వేళలో సాగే కీలక సన్నివేశాలను ప్రత్యేకంగా నిర్మించిన సెట్లో చిత్రీకరించనున్నారు. ఈ చిత్రానికి పెద్ది అనే టైటిల్ పరిశీలనలో ఉంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్నారు. శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేంద్రు వంటి ప్రముఖులు కీలక పాత్రలో కనిపించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల విడుదలైన గేమ్ చేంజర్ సినిమాతో రామ్ చరణ్ తన నటనతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ఇక ఈ ప్రాజెక్ట్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అవన్నీ పుకార్లే. రామ్ చరణ్ చేతిలో కేవలం 2 చిత్రాలే. ఈ సంక్రాంతికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్తో సరిపెట్టుకుంది. ఈ సినిమాను దిల్ రాజు తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై నిర్మించారు. అయితే చిత్ర విజయం ఆశించిన స్థాయిలో ఉండకపోవడంతో చరణ్ మరో సినిమా చేస్తారని వచ్చిన వార్తలను ఆయన టీం ఖండించింది. ప్రస్తుతం రామ్ చరణ్ చేతిలో RC16 మరియు RC17 ప్రాజెక్టులు మాత్రమే ఉన్నాయని స్పష్టం చేశారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న RC16 నెక్స్ట్ షెడ్యూల్ రేపటి నుంచి హైదరాబాద్లో ప్రారంభం కానుంది. ఈ చిత్రం ఉత్తరాంధ్ర నేపథ్యంలో ఆసక్తికరమైన కథతో రూపొందుతుంది. ఆ తర్వాత చెర్రీ సుకుమార్ డైరెక్షన్లో RC17లో నటించనున్నారు. ఓటీటీలోకి నిహారిక కొత్త సినిమా స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే మెగా డాటర్ నిహారిక నటించిన లేటెస్ట్ మూవీ మద్రాస్ కారన్ ఓటీటీ రిలీజ్కు సిద్ధమైంది. ఈ సినిమా ఈ నెల 10న థియేటర్లో విడుదలై మిక్స్డ్ టాక్ను అందుకుంది. షేన్ నిగమ్ హీరోగా వాలి మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని SR ప్రొడక్షన్స్ బ్యానర్పై బి జగదీష్ నిర్మించారు. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అయితే దీని డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా సొంతం చేసుకుంది. ఆహా తాజాగా ఈ చిత్రాన్ని తమిళ వెర్షన్లో ఫిబ్రవరి 7న స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం ఆహా చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. విశ్వంబర బీట్స్ పై దర్శకుడు ఇంట్రెస్టింగ్ పోస్ట్. టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా, త్రిషా హీరోయిన్ గా యువ దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న భారీ విజువల్ ట్రీట్ చిత్రం విశ్వంబరపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలకున్నాయి. మెగా అభిమానులు ఈ సినిమాను ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. రీసెంట్గా దర్శకుడు వశిష్ఠ చిరంజీవిపై ఓ ప్రత్యేక వీడియోను షేర్ చేయగా అది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తాజాగా ఈ చిత్రంలోని మ్యూజిక్ ఆల్బంపై ఆసక్తికరమైన అప్డేట్ వచ్చింది. ఈ సినిమాకు ఆస్కార్ విజేత కీరవాణి సంగీతం అందిస్తుండగా పాటల రచనలను చంద్రబోస్ పర్యవేక్షిస్తున్నారు. ఇటీవల కీరవాణి, చిరంజీవి, చంద్రబోస్ కలిసి దిగిన ఫోటోను వశిష్ఠ షేర్ చేస్తూ విశ్వంబర కోసం కీరవాణి గారు ఎంతో అద్భుతమైన సంగీతాన్ని సిద్ధం చేశారో వినిపించేందుకు నేను చాలా ఎగ్జైటెడ్గా ఉన్నానంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ అప్డేట్స్తో విశ్వంబర మ్యూజిక్ ఆల్బంపై మరింత హైప్ క్రియేట్ అయింది. ఈ పాన్ ఇండియా చిత్రం మూవీ క్రియేషన్స్ బ్యానర్పై భారీ బడ్జెట్తో రూపొందుతుంది. విడుదల తేదీపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పవన్ పాన్ ఇండియా ట్రీట్ వెనక ఏం జరిగిందో ఆ రోజున రివీల్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న మొదటి పాన్ ఇండియా చిత్రం హరిహర విలమెనుపై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రాన్ని దర్శకుడు క్రిష్ జాగర్లముడి, జ్యోతి కృష్ణను సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. రీసెంట్గా ఈ సినిమా నుంచి విడుదలైన మొదటి పాట మాట వినాలి మంచి విజయాన్ని సాధించింది. ఈ పాటలో పవన్ కళ్యాణ్ స్వయంగా 5 భాషల్లో పాట పాడి అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇచ్చారు. ఆయా భాషల్లో పవన్ పాడిన తీరు, ఆయన గాత్ర వైవిధ్యం చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు. దీంతో ఈ సాంగ్ వెనుక కథ ఏమిటి, ఈ సాంగ్ రికార్డింగ్ ఎలా జరిగిందనే విషయాలను తెలుసుకోవాలని అందరిలో ఆసక్తి పెరిగింది. తాజాగా మేకర్స్ జనవరి 29న మధ్యాహ్నం 2 గంటల 10 నిమిషాలకు ఈ పాట రికార్డింగ్ మేకింగ్ వీడియోను లాంచ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ అప్డేట్స్ తో అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తుండగా రత్నం నిర్మాణం వహిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ గ్రాండ్ ప్రాజెక్టును మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ స్పష్టం చేశారు.